గతంలో ఏ కార్యవర్గం కూడా చేపట్టినంత పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు తీసుకుని ఈరోజు సైనికుల్లో దాదాపు ఒక 200 మంది విద్యార్థులని సరిపోయే విధంగా ఒక హాస్టల్ నిర్మాణం చేపడుతున్నాం. అదేవిధంగా శ్రీశైలంలో దాదాపు మనం ఇప్పటి వరకు ఒక 60 రూమ్లతో నడుపుతున్నటువంటి సంస్థలో ఇప్పుడు నేను కార్యవర్గంలోకి వచ్చిన నేను ఈ వీళ్ళకి చేపట్టిన తర్వాత దాదాపు 32 అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 32 రూమ్స్ ఏదైతే ప్రారంభించడం జరిగింది. అక్కడ అంతేకాకుండా శ్రీశైలంలో డైనింగ్ హాల్ కూడా పెద్ద ఎత్తున కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మనం అక్కడ మన సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మన ఈరోజు ఎవరైనా శ్రీశైలం వెళ్తే మొట్టమొదటి ప్రాధాన్యత వెలమ సంఘంలో వెలమ చౌల్ట్రీలో ఒకవేళ వసతి దొరకకపోతే నేను వేరే వాటి వైపు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అంత చక్కగా అంత మంచి నిర్వహణలో ఈరోజు అక్కడ మన నిర్వహణ చేపట్టగలుగుతున్నాం. అంతేకాకుండా ఎవరైనా వీళ్ళు వాళ్ళు మన సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళనే కాదు, ఎవరో వచ్చినా కూడా ఆ టైంకి వస్తే కనుక మనం ఫ్రీగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా మనం ఉచిత భోజనాల సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒకవైపు సమాజపరంగా మనం చేసుకునేటువంటి సంఘపరంగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాల్సినటువంటి అవసరం. ఆ దృష్టితోనే ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది. విద్యార్థులకి స్కాలర్షిప్స్ గతంలో 18 లక్షలు ఎవ్రీ ఇయర్ 18 లక్షల రూపాయలు స్కాలర్షిప్స్ ఇచ్చేవారు. కానీ ఈ సంవత్సరం నేను వచ్చిన తర్వాత దాదాపు దాన్ని 32 లక్షలు పెంచడం జరిగింది. 32 లక్షలు ఈ సంవత్సరం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన వెలమ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే విద్యార్థులు వాళ్ళ ఇంజనీరింగ్ లేకపోతే ఒక డిగ్రీ ఒక పీజీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళకి మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వరకు మన సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళకి కల్పించేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు మీరు ఇచ్చిన తర్వాత ఈ వెలమ అసోసియేషన్ ద్వారా ఆ వైపులో కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఎవరైనా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి ఇదిగో మేము స్టార్ట్ చేయబోతున్నాం, మాకు ఆర్థిక పరంగా మీ దగ్గర నుంచి ఈ యొక్క బెనిఫిట్స్ కావాలి, మీ మద్దతు కావాలనేటువంటి విషయంగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళ ప్రాజెక్ట్ ని స్టడీ చేసి నిజంగా అది నిలదొక్కుకోగలిగేటువంటి అవకాశం ఉంది అనుకున్నటువంటి వాళ్ళకి అటువంటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా సహాయ సహకారాలు అందించే దిశగా కూడా మేము పనిచేయడం జరుగుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ వెలమ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను నా ప్రస్తుత కార్యవర్గం ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర విభజన జరగడం అనుకోకుండా జరిగినటువంటి రాష్ట్ర విభజనలో ఈరోజు రాష్ట్ర విభజన అనేటువంటి రాజకీయ అంశమైనప్పటికీ కూడా ఇది కులపరంగా మన వెలమ జాతికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు బెంగళూరులో కానివ్వండి, బాంబేలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడా వెలమకు సంబంధించినటువంటి మిత్రులు బంధువులు ఉన్నారు. కాబట్టి ఈ అసోసియేషన్ ని మీరు చూస్తే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చాలా అసోసియేషన్స్ విభజన జరిగిన తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్స్ గా ఉన్నటువంటి విభజన జరిగిన తర్వాత తెలంగాణ అసోసియేషన్స్ గా మారిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మా కార్యవర్గం ముందు ఒక సంకట పరిస్థితి ఏర్పడితే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా బంధువులను వదులుకోలేము, బెంగళూరులో ఉన్నటువంటి మా బంధువులను వదులుకోలేము. ఈరోజు అన్నిటికీ పెద్ద సంఘంగా ఉన్నటువంటి సంఘంలో ఈరోజు మేము సడన్ గా తెలంగాణ అసోసియేషన్ గా మారిపోయినట్టయితే కనుక ఇది మిగిలిన అందరికీ కూడా న్యాయం చేసినటువంటిది కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వెలమ అసోసియేషన్ ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ గా మార్చడం జరిగింది. ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ గా తీర్మానం చేసి ఈరోజు ఆ వైపుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక సూర్యప్రకాష్ రావు గారు కానివ్వండి, గోల్కృష్ణ గారు కానివ్వండి, ఈరోజు మన వెలమల యొక్క అదృష్టం ఉంటుంది. దాదాపు 40 సంవత్సరాల కిందట
ఒకప్పుడు ఈ అసోసియేషన్ ప్రారంభించబడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రారంభించబడినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా వెలమ జాతికి సంబంధించినటువంటి జగన్ ఉండేవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా ఒక వెలమ మానసికమైనటువంటి నిజంగా మన జాతి జరుగుతున్నటువంటి అంశంగా చెప్తున్నారు. ఈరోజు ఇప్పుడు చెప్తున్నట్టుగా తిరుపతి గారు, కృష్ణ గారు మరియు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మన వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వెలమ కమ్యూనిటీకి రిజర్వేషన్ లేదు కాబట్టి మేము కూడా రిజర్వేషన్ కోల్పోతామేమో అనేటువంటి ఇదిని వారు వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం. అటువంటి మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ ఆల్రెడీ పొందుతున్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ కాపాడే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో. అదేవిధంగా మీ వెలమ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి విషయంలో ఈరోజు మీ ఆహ్వానం రావడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్షం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సభ్యులందరినీ కోరుతూ ఏ రోజైనా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఈ అసోసియేషన్ సభ్యులు ఎవరికైనా కానివ్వండి, లేకపోతే అసోసియేషన్కే కానివ్వండి, ఏ రకమైనటువంటి ప్రభుత్వ తరఫున కానివ్వండి, మా సంఘం తరఫున కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా తప్పకుండా మీ సంఘానికి కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు మంచి చూసుకుంటున్నాను తెలియజేస్తుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఉండొచ్చు. నేను 2 సార్లు వెళ్ళిన 2 టైమ్స్ కూడా అదే వసతి గృహంలో ఉన్నాను. మీరు కూడా అది ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి చెప్తూ వారికి వారి పెద్ద మనసుకి మరొకసారి మనం చప్పట్లతో వాళ్ళు గౌరవించాం. అలాగే ఏపీ వెలమ సంఘం కాదు, ఆల్ ఇండియా వెలమ సంఘం ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని మా ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, నగిరేష్, చొక్కా వెంకటరమణ గారు, మీరందరూ వారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. వారి యొక్క స్పందనని ఇప్పుడు తెలియజేస్తారు. వెలమ సంస్థ ఆహ్వానంతో మన ఈ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్యప్రకాశ్రావు గారు మాకు దాదాపుగా 40 సంవత్సరాల కింద మిత్రుడు. అలాగే ఇక్కడనే అనౌన్స్ చేసినట్టు ఆల్రెడీ మన తెలుగుపాడు మీటింగ్లో ఆమోదం పొంది ఇంకా ఆల్ ఇండియా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వెలమ అసోసియేషన్, ఆల్ ఇండియా వెలమ సంఘ అధ్యక్షులుగా ఇక్కడ హాజరైన ముఖ్య అతిథిగా పాణిప్రసాదరావు గారు, మిత్రులు అలాగే పాపారావు గారు, రంగారావు గారు, వచ్చిన మన వెలమ బంధుమిత్రులందరికీ, సోదర సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మా అధ్యక్షులు గారు మొత్తం ఇక్కడ యొక్క సంఘ అభివృద్ధి కానీ అక్కడి యాక్టివిటీ కానీ అన్నీ చెప్పారు. ముఖ్యంగా వైజాగ్ నుండి కానీ, శ్రీకాకుళం నుండి కానీ, వేరే విజయనగరం కానీ, మన ఉత్తరాంధ్ర జిల్లాలే కాక ఇక్కడికి వేరే వచ్చిన విద్యార్థులందరూ కూడా మేము ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు శ్రీశైలంలో చేసి ఇదో దయచేసి మీకు వీలైతే రాసుకోండి. మన ఇక్కడ ఆఫీస్లో 27637694 ఆ నంబర్కి ఫోన్ చేసి మీకు అవసరమైనప్పుడు శ్రీశైలం గిట్ట వెళ్తామని అనుకుంటే ఆ నంబర్కి ఫోన్ చేసి మీరు రిజర్వేషన్ చేసుకోండి.
చేసుకోవచ్చు, ఇక్కడనే చేసుకొని అక్కడికి కన్ఫర్మ్ చేసుకొని పోయే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ ఆహ్వానం మేరకు మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు కూడా మరోసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తాను. వారికి మన ప్రెసిడెంట్ గోవికృష్ణ గారు ఆహ్వానం పలుకుతున్నారు. మీ యొక్క స్పందన తెలియజేస్తారు. ఇద్దరు మహానుభావులు ఇక్కడ ఉన్నారు, మహానుభావులు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. నిజానికి నా దగ్గరికి మొన్ననే వచ్చారు సూర్యరావు, మొన్ననే వచ్చారు. వచ్చిన తర్వాత ఒక మీటింగ్ ఉంది, వెలమ అసోసియేషన్ మీటింగ్ డిహెచ్ఎల్ అంటే నాకు నిజానికి ఈ రోజున 6 చోట్ల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మనస్ఫూర్తిగా నా వాళ్ళందరినీ చూడాలని రావడం జరిగింది. మీ అందరికీ ఈ విషయం చెప్పాలని నేను ఒక విషయం చెప్తాను. భానుప్రసాదరావు గారు ఎలక్షన్లో నిలబడేటప్పుడు మేమందరం వర్క్ చేస్తున్నప్పుడు నాతో ఒక మాట అన్నారు. మా వాళ్ళందరికీ అంటే మన వాళ్ళందరికీ నేను చేయడానికి నాకు 2 సంవత్సరాలు టైం ఉంటుంది. 2 సంవత్సరాలు చేద్దామనుకునేసరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. నిజానికి అది 5 సంవత్సరాలు కనుక ఉంటే 100% మన వాళ్ళందరికీ నేను ఏదైనా చేయడానికి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కనుక ఉంటే మన వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయడానికి మార్గం ఉంటుందేమో. ఎందుకంటే ఒక అసోసియేషన్లో మన దగ్గర ఉన్న డబ్బుల్లో మన వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడాలనుకునే మూమెంట్లోనే టక్క రోజులు గడిచిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పడం జరిగింది. అలాంటి అద్భుతమైన వ్యక్తిని గెలిపించుకున్నందుకు గాను మన తరఫున ఇప్పుడు ఏదైతే వెలమ అసోసియేషన్ మేము గెలిపించుకున్నామో అందుకు గర్వంగా ఫీల్ అవుతాం. ఇంకా అంతకంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు ఇంతవరకు సూర్యప్రకాశరావు గారి గురించి మావాడనే తెలుసు తప్ప నేను కుకట్పల్లి నుంచి ఎప్పుడు సంజయ్ రెడ్డి నగర్ వెళ్తా ఉంటే వెలమ అసోసియేషన్ అని ఒక సంఘం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎవరబ్బాయి పెట్టింది ఇంత బాగుంది. ఎందుకంటే కడుపు నిండుతూ ఉంటుంది చూసినప్పుడు చూసినప్పుడు. ఎందుకంటే తెలంగాణ వెలమ సంఘం ఇప్పుడు ఆయన వెంకటరావు గారు పెట్టిందో అక్కడ బషీర్బాబులో ఉంది. కానీ మేము రోజు పోయేది సంజయ్ రెడ్డి నగర్ నుంచి. నేను అడిగా, నేను ఇంతవరకు తెలియదు, ఈ నిమిషం వరకు కూడా నాకు ఆయన ఫౌండర్ అని తెలియదు. ఒక రకంగా విజయరామారావు గారు గెలవడానికి కూడా ఆ వెలమ సంఘం ఏదైతే ఆ బోర్డు ఉందో ఆ బోర్డే కాదు. ఇక్కడి నుంచి పోయే ప్రతి వ్యక్తి కూడా ఆ రోజున విజయరామారావు గారిని గెలిపించడం జరిగింది. ఆయనకి తెలిసి తెలియక ఏది ఏమైనా కానీ ఒక ఖైరతాబాద్లో విజయరామారావు వ్యక్తి గెలవడానికి పరోక్షంగా కారణమైన సూర్యప్రకాశరావు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఇంకా ఈ నిమిషం వరకు అంటే ఈ సెకండ్ వరకు తెలియదు ఇంకొకటి ఉంది. నేను జోకర్ అనే ఒక సినిమా తీశాను, ఏప్రిల్లో పెట్టి విడుదల జోకర్ 5-6 సినిమా తీశాను. జోకర్ అనే సినిమా చేసినప్పుడు ఒక వ్యక్తి మైండ్ అంటే అదొక రకమైన అదే అందులో ఒక ప్రోగ్రామ్ ఉంది, మైండ్ లాంటి ప్రోగ్రామ్. అంటే ఒకే మనిషి ఇద్దరుగా కనపడే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక అతను వచ్చాడు. అతని పేరు చొక్కాపు వెంకటరమణ. అతను వెలమాలి ఈ రోజుకి తెలియదు. అతను నా దగ్గరికి వచ్చిన రోజున అంటే మన వాళ్ళలో మన వెలమాసులో కానీ మన వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ మనిషి నా దగ్గరికి వచ్చినాక మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ నిమిషం వరకు ఏమో నాకు తెలియదు. నేను మీకు డబ్బులేని ఇవ్వాలి సార్, ఈ ప్రోగ్రామ్ ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేశారు జోకర్ సినిమాలో అంటే నాకు డబ్బులు వద్దు, నా పేరు స్క్రీన్ మీద రాస్తే సరిపోతుంది అన్న. డబ్బులు తీసుకోలేదు, వితౌట్ రెమ్యూనరేషన్ అంటే మనకి తెలియకుండానే మనలో ఆ దానగుణం ఆ మంచితనం ఇంకొకరికి పని చేయాలనే తపన ఉంటుందన్నది దీనికి ఒక్కటే ప్రత్యక్ష ఉదాహరణ సొక్కాపరి వెంకటరమణ. ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుతూ ఉంటే కూడా నేను వాళ్ళతో మాట్లాడా గుర్తు చేశాను నేను. కానీ ఈ నిమిషం వరకు అతను వెలమ నాకు తెలియదు. మనలో మన వెలమల్లో మన జాతిలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఆవేశం ఎక్కువ, అందరినీ కలుపుకుపోతాం, ఎవరిని వేరే వాళ్ళని మన వాళ్ళు వదిలేసి వేరే వాళ్ళని అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉంటుంది. అందరినీ అయ్యో అంటాం,
అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరిని చేసి అడగడం మనకు అలవాటు లేదు. ఒకనాడు ఇంకా కూడా ఉంది. ఒకనాడు కవిత గారు నాతో మాట్లాడుతూ అన్నారు ఒకసారి ఒక సందర్భంలో, అన్న ఇట్లాగే మనం వదిలేస్తే మన జాతిని రేపు పొద్దున రిజర్వేషన్ ఉన్న ఎస్సీ రిజర్వేషన్ లాగా మనకు కూడా రిజర్వేషన్ పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అందుకని కూడా ఆ ఒక ఉద్దేశం కూడా మీలో మీ అందరినీ కలుద్దాం చూద్దాం అనే ఉద్దేశం కూడా ఇంకొక కారణం కూడా ఉంది. నేను కుక్కట్పల్లి ప్రాపర్ నాకు తెలిసి ఈ తెలంగాణలో ఒకే చోట 400 కుటుంబాలు ఉంటూ ఉండేవి. ఒకే చోట 400 కుటుంబాలు ఉన్న ఏరియా కుక్కట్పల్లి. కూకట్పల్లి నుంచి కూడా నాకు మొదటి నుంచి కూడా ఆంధ్రాతో సంబంధాలు చేసుకోవాలని తాపత్రయం ఉండేది. దానికి ఆద్యం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరికో చెప్తాడే నువ్వు బడ చెప్తారో భయ నీకు సంబంధం నువ్వు చేసుకోవాలి చెప్పింది. మా తమ్ముడిని మా చిన్న 5 మనవలు ఉన్నాయి. మా తమ్ముడి వైపు విజయవాడ దగ్గర పైడూరుపాడు, అక్కడి నుంచి నేను సంబంధం చేసుకోవడం జరిగింది. అట్లాగే మా తమ్ముడు వైఫ్ ఎవరైతే ఉందో, మా మందలు ఎవరైతే ఉందో వాళ్ళ కుటుంబం నుంచి బొబ్బిలికి రెండో ఆయన రంగారావు గారి అన్నయ్య అనే తమ్ముడికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక రకంగా బంధుత్వం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఎక్కడో మా దగ్గర అమ్మాయి లేక అక్కడి నుంచి ఆంధ్ర నుంచి చేసుకోవాలి, మన వాళ్ళందరినీ కలుపుకోవాలని ఒకే ఒక్క మంచి సదుద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూకట్పల్లికి ఎంత రికార్డుందంటే రాను ఈ వెలమలో 2 రకాలు 3 రకాలు 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి, 2 రకాలు 3 రకాలు ఉన్నాయి. కాబట్టి కూకట్పల్లి ధర్మాన ప్రసాదరావు గారితో మాకు సంబంధం చేయడం జరిగింది. తర్వాత మా సూర్యప్రకాశరావు గారు కూడా అటు నుంచి ఇటు నుంచి సంబంధాలు చేసుకోవడం జరిగింది. అంటే అందరినీ ఒకటి చేయాలన్నది మనం చెప్పుకోవడం కాదు, మనం అంతా ఒకటే అని చెప్పి కబుర్లు చెప్పుకొని మిమ్మల్ని వాడుకుని మీ దగ్గర నుంచి ఏదో మా ఓటు సంపాదించుకొని రాజకీయం గురించి మాట్లాడడం రాలేదు. మనస్ఫూర్తిగా మన అందరినీ ఒకటి చేయాలన్న ఒకే ఒక్క తాపత్రయంతో నేను చెప్తా ఉన్నా. నేను చేసి చూపించాను, సూర్యప్రకాశరావు గారు చేసి చూపించారు, భానుప్రసాదరావు గారు నాతో చెప్పారు, ఎస్ మన వాళ్ళందరికీ మనం ఏదో చేయాలి. మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నా మన వాళ్ళకి చిన్న లెవెల్లో మనకి ఎవరికైనా ఉపయోగాలు జరిగినా కానీ హాస్టల్ సౌకర్యాలు కానీ ఇంకొకటి కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ నేను ముందుతానని చెప్పిన వ్యక్తి భానుప్రసాదరావు గారు. అలాగే మా జగన్మోహన్ రావు, నేను ఏనాడు అంటే నేను సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని, సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి వాడికి ఒక కులం మీద ద్వేషం ఉంటుంది. కానీ నేను పేరుతో చెప్పాల్సిన అవసరం లేదు, ఏ కులం మీద ద్వేషం ఉంటున్నాను. అయితే నేను జగన్మోహన్ రావు గారు ఇంకొక హీరో సినిమా హీరో ముగ్గురు కలిసి కూర్చున్న టైంలో ఆయన అన్నాడు, మీరు పక్కా దొంగలు, ఇంకెవరిని పైకి రానివ్వరు, మీ ఫీల్డ్లో మేము ఎంటర్ అయ్యే టైం దగ్గరికి వస్తున్నాం పద్మారావు గారు ద్వారా అని చెప్పిన వ్యక్తి. కారణాలు ఏమన్నా కానీ రాజకీయాలు కానీ సినిమాలు కానీ రకరకాల ఉండడంలో 2 గురువుల మీద స్వారీ చేయడం వల్ల నేను ఇటు రాజకీయాల్లో అటు సినిమాలో ఉండడం వల్ల కొద్దిగా మైనస్ జరిగింది. కానీ లేకపోతే సినిమా ఫీల్డ్ అంతు చూసే వాళ్ళు నేను ఒకటి, రేపు పొద్దున ఎట్లాగో సినిమా ఫీల్డ్ అంతు కూడా మనం చూద్దాం. సినిమా ఫీల్డ్లో మనం ఎంత రావడమే మనం అంతు ఎవరిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఫీల్డ్లో అద్భుతంగా మనం ముందుకు పోవడం అన్నది మనకు కావాల్సింది. అట్లాగే ఇంకా ముందు కూడా మీరందరూ కూడా ఏ సందర్భంలో కానీ ఎలాగైనా కానీ మా దగ్గరికి వస్తే అంటే నా వల్ల ఎంతవరకు నేను ఎంతవరకు మీకు చేయగలను మన భానుప్రసాదరావు గారు కానీ జగన్మోహన్ రావు గారు కానీ మీకు ఎలాంటి సౌకర్యం కానీ ఎలాంటి అవసరం కానీ తీర్చడానికి నేను ముందుంటాను. ఈ విషయం చెప్పడానికి ప్లస్ 100% నా వాళ్ళని అందరినీ చూడడానికి నేను రావడం జరిగింది. జై తెలంగాణ.